వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రిజర్వ్డ్ స్థానాలను ఆదివాసీలకే కేటాయించాలని, తమకు రాజకీయ పదవులలో పార్లమెంటు రిజర్వేషన్ సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలని కోరుతూ గూడూరు మండలంలో ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ దాట నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ దాట్ల నాగేశ్వరరావు, ఈసం సుధాకర్, ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో జరిగే పార్లమెంటు రిజల్ట్ స్థానాలను ఆదివాసీలకే కేటాయించాలని, తమకు రాజకీయ పదవుల్లో పార్లమెంటు రిజల్ట్ అన్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలని హైదరాబాద్ గాంధీ భవన్ కు వెళ్లి తమకు జరుగుతున్న అన్యాయంపై సామాజిక న్యాయం జరిగేలా హైదరాబాద్ లో ఎస్టీ పార్లమెంటు టికెట్ ఆదివాసీలకు కేటాయింపు అంశంపై చర్చ గాంధీ భవన్ లో నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలను ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకుని ఆదివాసీలకు పార్లమెంట్లో స్థానం కల్పించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నాగేశ్వరరావు, ఆదివాసీ సంక్షేమ ఈరోజు గూడూరు మండల కేంద్రంలో అత్యవసర ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కూర్చోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ మూమెంటు, తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాదు, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలను ఆదివాసీలకే కేటాయించాలని చెప్పని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఎలక్షన్ల ముందు మేము మా యొక్క విన్నపాన్ని కూడా మేము వినియోగించుకోవడం జరిగినది. ఎందుకంటే మహబూబాదు, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో వరుసగా 15 సంవత్సరాల నుండి లంబాడ కమ్యూనిటీకే ఇస్తున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ఆదివాసీల ఓట్లు ఎక్కడైనా కానీ ఆదిలాబాద్ కానీ మహబూబాబాద్ కానీ ఓట్లు ఆదివాసీలే అత్యధికంగా ఉన్నాయి. దాంట్లో ఇక్కడ ఏ కాన్స్టిట్యూషన్ తీసుకున్న, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ తీసుకున్న ఆదివాసీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఆదివాసీలే ఉన్నారు మెజార్టీగా. మేము వాళ్ళని కోరేది ఏంటంటే ఆదివాసీలు ఇంత ఓట్లు ఉన్నా కూడా ఆదివాసీలను రాజకీయంగా కూడా అంచివేయడం జరుగుతుంది. ఆదివాసీలు చాలా అట్టడుగులో ఉండిపోయారు. వాళ్ళకు రాజకీయ కూడా ఫలితాలను కూడా అందించలేకపోతున్నారు. కనుక మేము ప్రధానంగా గత సంవత్సరాల నుండి కూడా మేము ఆదివాసీలకే నా పేరు ఈసం సుధాకర్, ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్రం, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుని. గత 15 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు స్థానాన్ని ఒకటే సామాజిక వర్గానికి ఇవ్వడాన్ని మా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు టీపీసీసీ రేవంత్ రెడ్డి గారిని మా జాయింట్ యాక్షన్ కమిటీ కలవడం జరిగింది. మా సమస్యలు విన్నవించడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి ఎస్టీ 2 రిజర్వ్ స్థానాలని ఆదివాసులకు కేటాయించాలని చెప్పి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఈసారి ఆదివాసులకి టికెట్ ఇస్తామనేది మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి మహబూబాద్ ఎంపీ టికెట్ను ఆదివాసీ అభ్యర్థులకు కేటాయించాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ, మరి గత 15 సంవత్సరాల నుంచి మా సమస్యలు చెప్పుకోవడానికి చట్టసభలలో మా సమస్యల్ని, మా గొంతుని వినిపించడానికి మా యొక్క ఆదివాసీ సామాజిక వర్గం నుంచి ఒక ఎంపీని మేము గెలిపించి మరి ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బహుమానంగా ఇస్తామనేది కూడా మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో చూసుకున్నట్టయితే ములుగు, పినపాక, భద్రాచలం, ఇల్లందు, మహబూబాబాద్ ఈ కాన్స్టిట్యూషన్లలో ఆదివాసీలై అత్యధికంగా 5,70,000 ఓటర్లని మేము ఆదివాసీ సమాజం కలిగి ఉన్నది. మరి మాకు ఎంపీ టికెట్ ఇచ్చినట్లయితే మేము విజయం సాధించడం తథ్యమనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మరి మాకు చట్టసభలలో చాలా అన్యాయం జరుగుతూ